దివి నుండి భూమికి ఏతంచుటే అవతరణ అని అన్నారు. అనగా ఊర్ధ్వలోకమైన స్వర్గలోకం నుండి అధోలోకమైన భూమికి ఏతంచుటే అవతరణ. ఈ అవతరణ ఈనాడు కాదు, సృష్టి ప్రారంభం నుండి వస్తూనే ఉన్నది. రామకృష్ణాది అవతారములే కాదు, సర్వ అవతారములు దివి నుండి భూమికి రావటం వల్లనే, అవతరించటం వల్లనే అది అవతరణగా పేర్కొనబడింది. అంతేకాకుండా ఆ అవతరణ ఉండటం మూలానే మనం భగవంతుని గూర్చి తెలుసుకోవడానికి, భగవంతుని దర్శించడానికి వీలవుతుంది. కాబట్టి అవతరణను, అవతరణ ఇది మానవునకు చాలా ముఖ్యం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు ప్రతి యుగంలోన అవతార పురుషులు ధర్మం క్షీణించే సమయంలో ఉద్ధారణ చేయటానికి అవతరించటమే వారి యొక్క ముఖ్యోద్దేశం. దానినే ఈనాడు మన ప్రభువు కూడా ఆ ధర్మమును కాపాడుటకే అవతరించి మనకు ఆనందాన్ని అందిస్తున్నారు.